ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఆటిజం ఏడిహెచ్డి. ఈరోజు మనతో పాటు డాక్టర్ వినోదిత గారు ఉన్నారు. హలో డాక్టర్. హలో అండి. ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నాము, కొంతమంది పేరెంట్స్లో అవేర్నెస్ వచ్చింది, వాళ్ళు ముందుగానే గుర్తిస్తారు, కొంతమంది చాలా లేట్గా తెలుసుకుంటారనమాట. సో అసలు ఈ ప్రాబ్లం అనేది ఎందుకు వస్తుంది, దీనికి కాజ్ ఏంటండి? సో మెయిన్గా ఆటిజం అండ్ ఏడిహెచ్డిని మెంటల్ డెవలప్మెంటల్ డీలే కిందకి కన్సిడర్ చేస్తాం అనమాట. అంటే న్యూరోలాజికల్ డెవలప్మెంటల్ డీలే అంటాము. బట్ దెన్ ఎంఆర్ఐ కానీ సిటీ స్కాన్ కానీ ఎటువంటి స్కాన్లు తీయించినా కూడా మన బ్రెయిన్ స్కాన్ అనేది నార్మల్గానే ఉంటుంది. బట్ దెన్ పిల్లల్లో డిఫరెంట్ సిమ్టమ్స్ అనేవి కనిపిస్తాయి. సో కాజెస్ అనేవి ఇప్పటిదాకా ఇట్ ఈస్ నాట్ నోన్. ఇంకా రీసెర్చ్ వర్క్ దాని మీద జరుగుతుంది. అండ్ కరెక్ట్గా ఈ కాజ్ వల్లనే ఈ డిసీజ్ వచ్చింది అనేది ఇంకా క్లారిఫైగా తెలీదు. సో మనము దాన్ని అసలు ఎలా గుర్తించాలి అనేది మాట్లాడుకున్నట్లయితే, సో మెయిన్గా పిల్లలు ఒక 18 months వరకు సరిగ్గా మాట్లాడతారు, నేమ్ పిలిచినప్పుడు పలుకుతారు అండ్ తిరుగుతారు. సో ఇలా అందరితో మింగిల్ అవుతూ ఉన్న పిల్లలు సడన్గా వాళ్ళు నేమ్కి రెస్పాండ్ అవ్వటం మానేయటము అండ్ ఆల్సో ఒక్కళ్ళే ఉండటం కానీ, హైపర్ యాక్టివ్గా అటు ఇటు తిరగటం కానీ, టో వాకింగ్ చేయటం కానీ, ఇలా డిఫరెంట్ సిమ్టమ్స్ తోటి అప్రోచ్ అవుతారు. మెయిన్ సిమ్టమ్ ఏంటంటే అప్పటిదాకా అమ్మ, నాన్న ఇట్లాంటి చిన్న చిన్న పదాలు మాట్లాడే పిల్లలు సడన్గా మాట్లాడడం మానేస్తారనమాట. ఒక్క సిమ్టమ్ తోటి పేరెంట్స్ చాలా కన్సర్న్డ్ అయ్యి దే కమ్ టు అస్. మెయిన్గా ఇది మనకి 18 months అంటే 1 year నుంచి 18 monthsలోనే ఈ సిమ్టమ్స్ అనేవి కనిపిస్తాయి. కానీ మెనీ ఆఫ్ ద పేరెంట్స్ ఏంటంటే ఏం కాదు, మేము కూడా లేట్గానే మాట్లాడాము, మా పిల్లలకు కూడా లేట్గానే వస్తుంది అనే అపోహతోటి దాన్ని కంటిన్యూ చేస్తూ ఉంటారు. వీ కెన్ వెయిట్ అప్ టు 2 years అండి. ఆ తర్వాత కూడా ఓన్లీ స్పీచ్ అనేది ఒకటే కంప్లైంట్ అయితే దెన్ వీ కెన్ వెయిట్. దాంతోపాటు వేరే సిమ్టమ్స్ కూడా కనిపిస్తున్నాయి అని అంటే ఇట్ ఈస్ ఫూలిష్నెస్ అనమాట వెయిట్ చేయడానికి. సో ఒకసారి అప్రోచ్ అయితే అసలు ఏంటి అనేది కరెక్ట్గా అర్థమవుతుంది అండ్ దానికి తగ్గట్టు వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వటానికి మాకు కూడా ఈజీగా ఉంటుందన్నమాట. డాక్టర్ గారు, ఇంకొక డౌట్ కూడా ఉంది. మేనరికం మ్యారేజెస్ చేసుకోవటం వల్ల ఇలా కిడ్స్లో ఆటిజం ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అంటారు. ఇస్ ఇట్ ట్రూ? యాజ్ ఐ టోల్డ్ యూ బిఫోర్, ద కాజెస్ అన్నోన్. సో చాలా కాజెస్ అనేవి ఇప్పటిదాకా చెప్పారు. మేనరికం వల్ల కానీ, వ్యాక్సినేషన్ వల్ల కానీ, ఆర్ మదర్స్ ప్రెగ్నెన్సీ టైంలో హెల్త్ ఎలా ఉంది దాని పరంగా కూడా మనకి ఇటువంటి కండిషన్స్ వస్తాయి అనేది చెప్పారు. కానీ 100% అదే రీజన్ వల్ల ఇది వస్తుందని ఏం లేదు. బికాస్ ఐ హ్యావ్ పేరెంట్స్ కాన్సంగ్వినస్ మ్యారేజే, అంటే మేనరికంలోనే పెళ్లి చేసుకున్నారు. కానీ మేనరికంలో పెళ్లి చేసుకున్నాక కూడా వాళ్ళకి 3 children ఉన్నారు. ఫస్ట్ 2 kids ఆర్ నార్మల్ ఓన్లీ, ద లాస్ట్ వన్ ఇస్ ఆటిస్టిక్. ఇలా జరుగుతుందన్నమాట. సో ఇట్ ఈస్ నాట్ 100% దట్ వాళ్ళు మేనరికంలోనే చేసుకుంటే ఇది వస్తుందని చెప్పేసి. డాక్టర్ గారు, మరి హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ఇట్లా ఆటిజం ఏడిహెచ్డి ప్రాబ్లంతో సఫర్ అయ్యే పిల్లలకి ఎట్లాంటి ట్రీట్మెంట్ ఉంటుందంటారు? మెంటలీ కొంచెం వాళ్ళు హైపర్ యాక్టివ్ ఉన్నా, ఎలా అంటే లైక్ నార్మల్గా ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు మనం ఎట్లా ప్రాబ్లంకి రెస్పాండ్ అవుతామో అలా లేకపోతే కనుక జస్ట్ బ్రింగ్ దెమ్ టు అస్. ఎందుకంటే మెంటల్ స్టేజ్ని కూడా ఈక్వల్లీ కన్సిడర్ చేసి దానికి తగ్గట్టు మనం మెడిసిన్స్ ఇస్తాము. అండ్ ఆల్సో మనం ఇచ్చే మెడిసిన్స్ మనకి జీన్ లెవెల్ వరకు యాక్ట్ అవుతాయి కాబట్టి ఏ కండిషన్ ఉన్నా కానీ కాన్స్టిట్యూషన్ లెవెల్ని వరకు రీచ్ అవుతుంది అండ్ దాన్ని కరెక్ట్ చేసుకునే దానికి మనకి అవకాశం ఉంటుంది. సో ఈ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ వల్ల ఏంటంటే ఇంటర్నల్గా జెనెటిక్ లెవెల్ వరకు మెడిసిన్ అనేది యాక్ట్ అయ్యి ఎటువంటి కండిషన్స్ ఉన్నా కరెక్ట్ అవుతుంది. సో ఈ మెడిసిన్స్ని వాడటం వల్ల మీకు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అండ్ ఆల్సో ఉన్న కండిషన్ని నార్మల్ చేయడానికి మనకి ఈజీగా యూజ్ అవుతుంది. అండ్ పిల్లలు కూడా మెడిసిన్స్ చేదుగా ఉండవు అండ్ వాళ్ళకి తీసుకోవడానికి ఇబ్బంది ఉండదు. కాబట్టి మీరు ఎటువంటి భయం లేకుండా దాన్ని వాడచ్చు. హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ఏడిహెచ్డి ఇంకా ఆటిజంతో సఫర్ అయ్యే పిల్లలకి ఎట్లాంటి ట్రీట్మెంట్ ఉందని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూవర్స్, మీకు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయొచ్చు, లేదంటే హోమియోకేర్ ఇంటర్నేషనల్ మనకి చాలా బ్రాంచెస్ ఉన్నాయి, వెళ్ళి మీరు అప్రోచ్ అవ్వచ్చు.